చెప్పండి బాబాయ్, 5 సంవత్సరాల నుంచి ఎలా ఉంది జగన్మోహన్ రెడ్డి గారి పాలన? వాళ్ళని బాగోలేదు సార్. బాగాలేంటే ఏం లేదు, సంక్షేమ పథకాలు బాగున్నాయి కదా. పథకాలు ఏమో అమలు జరిపినా మాకేముందండి, పథకాలు ఏమో అమలు జరిపినా మీరంటే ఎంతమంది కొంతమందికి ఇస్తున్నాడు. కొంతమంది అభివృద్ధి అంటే ఎలా కావాలి? రోడ్లు కావాలి సార్ మాకు ముందర. సంక్షేమ పథకాలు అక్కర్లేదండి. రోడ్లు ఏ రోడ్డు చూసినా రోడ్డు అంటే వెళ్ళబోతుంది. ఒక రోడ్లతోనే అభివృద్ధి అంటారా, ఇంకేమైనా కావాలా? అభివృద్ధి కావాలండి. రోడ్లు బాగోలేదు కదండి, ఎక్కడ చూసినా రోడ్లు బాగోలేదండి ఆయన పాలన. జాబులు ఎంతవరకు పడేశారు ఈ 5 సంవత్సరాల్లో? జాబులు ఎవరికి వాలంటీర్లు ఇచ్చారండి, అంతే. జాబులు కూడా ఏమీ లేవండి. ఉం. చదువుకున్న మా పాప బీఈడీ చేసింది ఏమీ లేదు. మీరు అన్నట్టు 10 సంవత్సరాలు అయిందండి బీఈడీ చేసి. ఖాళీ బీఈడీ చేసిన వాళ్ళు అలా ఈ 5 సంవత్సరాల కాలం డిఎస్సీ వేయలేదా? ఏమీ లేదు సార్. ఇప్పుడు వేస్తుంటున్నారు, మరి ఏమంటారు? ఇంకే ఇప్పుడు వేస్తే ఏముందంటే ఆవిడకి మీరు మ్యారేజ్ చేసాం, ఇంటికి ఆవిడ వెళ్ళిపోయింది. ఉద్యోగం ఏం లేదు, ఏమీ లేదు. చాలా మంది ఉన్నారు కదా అరువులు. ఇంటే చేసుకుంటుంది, లేకపోతే లేదండి. మీ శ్రీనివాస్ గారు ఎలా చేశారు, ఇప్పుడు ప్రసాద్ రాజు గారు ఎలా చేశారు ఇక్కడ నరసాపురానికి? బాగాలేదు సార్ పాలన, బాగాలేదండి. ఎవరు కావాలనుకుంటున్నారు మరి మీరు? ప్రసాద్ గారి పుణ్యమాట మేము జిల్లా పట్టుకెళ్ళి భీమవరం అప్పు చెప్పారండి. ఇక్కడ కలెక్టర్ ఆఫీస్ అన్ని ఎక్కడ ఉన్నాయి. నాయకర్ గారు ఎలా ఉంటుంది ఈసారి పోటీ చేస్తే? నాయకుడి గారు గెలుస్తారండి. పోయినసారి కొద్దిలో ఓడిపోయారు కదా, ఇప్పుడు ఈసారి ఇస్తే గెలుస్తాడా? గెలుస్తాడు సార్. ఎలా ఉంది పాలన? పాలన అంటే అన్ని వాళ్ళకి పథకాలు బాగానే ఉంటున్నాయండి, అందిన వాళ్ళకి ఏమీ లేదు. ఎలా వాళ్ళు ఎవరు అందిన వాళ్ళు ఎవరు, అందిన వాళ్ళు ఎవరు? మేమైతే కన్స్ట్రక్షన్ ఫీల్డ్, మమ్మల్ని అయితే బాగా టార్చర్ పెట్టారు. ఇసుక లేదు, సిమెంట్ రేట్లు పెరిగిపోయినాయి, ఐరన్ రేట్లు పెంచేశారు, ఒక్కోసారి ఒక్కోలా చేశారు. వాగులు గోదావరిలో పెద్దగా ఉన్నాయి కదా, ఇసుక ఎందుకు లేదు ఇక్కడ? అదే చెప్తున్నాను కదా, అన్నీ అలాగే ఆపేశారు అన్నీని. ఇదివరకు లారీ చంద్రబాబు నాయుడు హయాంలో 10,000కి అలా వచ్చేది, 15,000, 20,000 అలా కొంటున్నాం. ఇప్పుడు మరి ఈసారి చంద్రబాబు నాయుడు గెలిచే అవకాశాలు ఏంట్రా? ఉన్నాయి అనుకుంటున్నామండి. మరి ఇద్దరు పొత్తయ్యారు కదా, టీడీపీ జనసేన ఇద్దరు కలిసి ఇప్పుడు పోటీ అనేది ఇవ్వగలుగుతారా జగన్మోహన్ రెడ్డి గారికి? ఇస్తారండి, కంపల్సరీగా పోటీ ఇస్తారు. ప్రసాద్ రాజు గారు ఎలా చేశారు ఈ 5 సంవత్సరాల కాలంలో మన నరసాపురానికి? ప్రసాద్ రాజు గారు పర్వాలేదు కానండి, మళ్ళీ జిల్లా హెడ్ క్వార్టర్ ఏమో భీమవరానికి పంపించాడు ఆయనే. అది ఇంకా నరసాపురానికి ఏముందండి, ఏమీ లేదు కదా. వారు పంపిస్తే పోవడం ఏంది, ఆటోమేటిక్ గా జిల్లా హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉందని నిర్ణయించేది ప్రభుత్వాలు నిర్ణయిస్తాయి. ప్రభుత్వం అయితే ఈయన కూడా పోరాడాలి కదా, ఈయనకు దాని గురించి అసలు పోరాడలేదు కదా. ఎట్లా అంటారు మరి? ఇప్పుడు ఎవరు పోటీ చేస్తే బాగుంటుంది ఇక్కడ? టీడీపీనా అలవెన్స్ లో జనసేన పోటీ చేస్తే బాగుంటుంది ఇక్కడ? ఇక్కడ ఉమ్మడి అభ్యర్థి ఎవరైనా పర్వాలా. ఉమ్మడి అభ్యర్థిలో మాధవ నాయుడు గారా లేకపోతే నాయకర్ గారు చేస్తే బాగుంటుందా? మీ అభిప్రాయం చెప్పండి. మా అభిప్రాయం అయితే వాళ్ళిద్దరు, మాధవనాయుడు అయితే చూస్తాం కదండి ఒకసారి, కొత్తగా ఎవరొకరు రావాలి. నాయకర్ గారికి ఇస్తే అలవెన్స్ లో ఇప్పుడు గెలిచే అవకాశాలు ఉంటాయంటారా? నాయకర్కి కానీ కోవల నాయుడు గారు కానీ, కోవల నాయుడు గారు అన్న ఆయన కూడా బాగానే చేస్తున్నారు కదా. ఇప్పుడు 3 రాజధానులు మీ అభిప్రాయం ఏంటి? జగన్ గారు 3 రాజధానులు నిర్మిస్తున్నారు. ఏ రాజధాని లేదు కదండి, 3 రాజధానులు కూడా ఎలా ఉన్నా ప్రస్తుతానికి మనకి ఏ రాజధాని లేదు కదా. ఒకవేళ 3 రాజధానులు చేస్తే ఓకేనా, పాలన కరెక్టే అంటారా? 3 రాజధానులు వేస్ట్ అండి, ఎందుకు ఒక రాజధాని చాలు మనకి, అదే అభివృద్ధి చేసుకుంటే సరిపోతుంది. అది వైజాగ్, విజయవాడ ఏదైనా సరే ఒక రాజధాని చాలు. 5 సంవత్సరాలు అవుతుందిగా జగన్మోహన్ రెడ్డి గారు సీఎం చేయబట్టి. ఎలా ఉంది ఈ పాలన 5 సంవత్సరాల్లో? అమౌంట్లు అయ్యి దాంట్లో వేస్తున్నాడు కానీ రోడ్లు గీట్లు ఏం బాగోలేదండి పరిస్థితి. నెక్స్ట్ ఇయర్ చంద్రబాబు నాయుడు అవుతాడు అనుకుంటున్నాను. అంటే చంద్రబాబు కావాలని కోరుతున్నారా జనాలు ఇక్కడ? అవును, చంద్రబాబు నాయుడు కావాలని కోరుతున్నాను. ఇప్పుడు పవన్తో పొత్తు పెట్టుకుంటున్నాడు కదా, ఇప్పుడు పవన్తో పొత్తు పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారిని పోటీ ఇవ్వగలుగుతారంటారా? మరి రాజకీయం ఎలా ఉంటుందో కానీ చెప్పలేం కదా. ఏంటంటే ఈ అతని బేసిక్ ఏంటంటే డబ్బులు వేస్తున్నాను కదా, నెగ్గేస్తున్నామని అతను ఉన్నాడు. వీళ్ళిద్దరు కలిసారు కదా, నెగ్గొచ్చు అన్న టైప్లో వీళ్ళు ఉన్నారు. అది ఇలా మరి ఇప్పుడు ఈ జగన్మోహన్ రెడ్డి గారి పథకాలు గెలిపి ఉంటాయి ఈసారి? చెప్పలేమండి. మరి ఆయన వెర్షన్ ఏంటంటే ఓన్లీ లేడీస్ మీద కంపేర్ అయి ఉన్నాడు ఆయన. లేడీస్ సక్సెస్ఫుల్ అవుతే విన్నే ఆయనదే అయిపోద్ది. వీళ్ళిద్దరి మధ్యలో ఇద్దరు కొట్టుకున్నారనుకోండి సీట్ల గురించి, ఆయనే విన్ అవుతాడు. లేకపోతే వీళ్ళిద్దరు కంబైన్గా ఉంటే ప్లస్ చంద్రబాబు నాయుడు ప్లస్ అవుతుంది. మన నరసాపురానికి ప్రసాద్ రాజు గారు ఎలా చేశారు ఈ 5 సంవత్సరాల కాలంలో? పర్లేదులేండి, బాగానే చేశారులే అండి. ఖాళీ లేకుండా తిరుగుతున్నాడులేండి. తిరగకపోవడం అనేది ఏం లేదు. ఏంటంటే గవర్నమెంట్ మారుతుందా అన్న టైప్లో అందరూ చూస్తున్నారు. ఇప్పుడు 2019లో వారి మీద ఇప్పుడు నాయకర్ గారు ఓడిపోయారు కదా, బొమ్మిడి నాయకర్ గారు. మరి ఈసారి పోటీ చేస్తే గెలిచే అవకాశాలు ఏంటరా? నెగ్గుతారు, నెగ్గొచ్చు. అంటే టీడీపీ సపోర్ట్ ఉంటేనే. అలవెన్స్ ఉన్నాయిగా 2 ఉంటే ఎవరైనా గెలిచే అవకాశం? అలవెన్స్ లేకపోతే కష్టం. మళ్ళీ ప్రసాద్ రాజు గారే నెగ్గుతారు. అలవెన్స్ ఉంటే ప్లస్ అవుద్ది నాయకర్ గారికి, లేకపోతే మైనస్.